ఫ్రూట్ ఆల్వేస్ బేర్ క్యారెక్టర్ ఆఫ్ ది ట్రీ. అంటే ప్రతి ఫలము కూడా చెట్టు యొక్క స్వభావాన్ని మోస్తూ ఉంటుంది. మనము మామిడి చెట్టుకి జామకాయని కోయగలమా? కోయలేం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఆయనలో నుంచి వచ్చే ఫలములు కూడా శ్రేష్టమైనవిగా ఉంటాయి. కాబట్టి క్రీస్తులో నిలిచున్న మనం చెప్పుకుంటున్న మన జీవితాల్లో మనము క్రీస్తు యొక్క సుగుణములను లోకమునకు కనుపరిచే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. క్రీస్తులో నిలిచున్న ప్రతి తీగ తప్పక ఫలిస్తుంది. ఫలము ఎప్పటికీ కూడా చెట్టు యొక్క వ్యక్తిత్వాన్ని లోకానికి కనుపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే ప్రియదినులారా, ఇక్కడ చెట్టులో ఏ తప్పిదము లేదు. అది నిజమైన ద్రాక్షవల్లి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిజమైన ద్రాక్షవల్లిని యేసుక్రీస్తులో ఈ దినాన్ని మనం ఒక్కటే మనసులో ఉంచుకోవాలి. నేను నిజంగా నిలిచున్నానా? నిలిచుంటే ఫలిస్తాను. రాజులకు 2వ గ్రంథము 4వ అధ్యాయము 39వ వచనం. దేవుని బిడ్డలారా, దేశంలో గొప్ప క్షామం వచ్చింది, కరువు వచ్చేసింది. శిష్యులు ఎలీషాని వెంబడిస్తూ ఉన్నారు. దేశంలో ఏముందంటే కరువు ఉంది. ప్రియదినులారా, ఈ భయంకరమైన కరువులో వారు పోషించబడినట్లుగా ప్రవక్త అయిన ఎలీషా శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఇదిగో మీరు వెళ్ళండి, పొలాల్లోకి వెళ్ళండి, కనిపించినటువంటి ఆ యొక్క కూర మొక్కలన్నింటిని కూడా తీసుకుని వచ్చి వంటకం చేయండి, మనమందరము కూడా భుజించి తృప్తి పొందినట్లుగా అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించాడు. ప్రియదినులారా, 4వ అధ్యాయం 39వ వచనం. అయితే ఒకడు కూరాకును ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి ఎట్లాగా దాని గుణము ఎరుగక దాని తీగలను తెంపి ఓడి నిండా పోసుకొని వచ్చి వాటిని తరిగి. చూసారా ప్రియదేవుని? చాలమ్మా గమనించండి. ఒకడు వెళ్ళాడు, ఆజ్ఞాపించబడిన వారిలో ఒకడు వెళ్ళిపోయాడు. గబగబా తనకు కనిపించినటువంటి ఒక తీగల్ని పెరికేసి వాటన్నిటి కూడా కట్ చేశాడు. అయితే విషయం ఏంటంటే, ఆయన తెంపి తీసుకువచ్చి ఆ యొక్క కుండలో వేసిన ఆ యొక్క తీగ పిచ్చి ద్రాక్ష చెట్టు. విషయం ఏంటంటే ప్రియదేవులారా, ఈ పొయ్యి తెంపుకొని వచ్చిన వ్యక్తికి ఆ ద్రాక్ష చెట్టు యొక్క గుణము తెలియదు కాబట్టి దాన్ని తీసుకొచ్చాడు. చాలా పర్యాలు ప్రియదేవులారా, కొన్ని దొండకాయలు కూడా, కొన్ని మనము తినే ఆ కాయలు కూడా, ఆ వంకాయలు కానీ ఇట్లాంటివి అడవివి, అదే రీతిగా సహజంగా మనం వాడుకునేవి ఒకే రీతిగా ఉంటాయి. వాటి యొక్క అనుభవం ఎరిగిన వారు వాటిని గుర్తుపడతారు, అందరూ గుర్తుపట్టలేరు ప్రియదేవులారా. అయితే ఈ విషయం ఏంటంటే, ఈ ద్రాక్షవల్లి ఇతను మోసపరచడానికి నేను అనుకుంటాను, బహుశా దానికి ఖచ్చితంగా ఫలాలు ఉండకపోవచ్చు. ఫలాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని గుర్తుపట్టేవాడేమో. అయితే ప్రియదేవులారా గమనించండి, ఏదో వెళ్ళిపోయాడు, తీసుకొచ్చేసాడు, కడుపు నింపుకుందామని చెప్పేసి కోసివేశాడు. అయితే దాని గుణము ఎరుగునటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చదివించానంటే ప్రియదేవులారా, ప్రతి ఫలము కూడా ఆ చెట్టు యొక్క గుణాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. ఫలము లేకపోవడాన్ని బట్టి దాని గుణము ఎరుగకనే ఈ వ్యక్తి గబగబా వాటిని కోసుకొచ్చి కుండలో వేసేసాడు, వండేశాడు. ప్రియదేవులారా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇంకా వారు తినుటకు ఉపక్రమించి కూర్చున్న తదుపరి, వడ్డించుకున్న తదుపరి ప్రియదేవులారా, వారు అంటున్నారు కదా నోట్లో పెట్టుకోగానే, దైవజనుడా ఈ కుండలో విషమున్నది. ఏముందంట? విషం. ప్రియదేవులారా గమనించండి, చాలా పర్యాయాలు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రియదేవులారా, క్రీస్తులో అతుకబడి ఉన్న, అంటుకట్టబడి ఉన్న, నిలిచి ఉన్న మన జీవితాలు ముమ్మాటికి క్రీస్తు యొక్క సుగుణములను మాత్రమే వెలికి తీయాలి. లోకానికి కనుపరిచే స్థితిలో మనం ఉండాలి. నిజమైన ద్రాక్షవల్లిలో నిలిచి ఫలించే తీగ ఖచ్చితంగా వల్లి యొక్క సుగుణాలని లోకానికి కనుపరుస్తుంది. ప్రియదేవులారా, మన జీవితంలో మనము నిజమైన ద్రాక్షవల్లికి అతుకబడకపోతే, నిజమైన ద్రాక్షవల్లిలో నుంచి వచ్చే సారము పంచుకొని ద్రాక్ష పండ్లు మనము ఫలించకపోతే ప్రియదేవులారా, మనము కూడా క్రీస్తు యొక్క సుగుణాలని మన జీవితం ద్వారా లోకానికి కనపరచలేం. ప్రియదేవులారా గమనించండి, మనకి మన జీవితము తృప్తికరంగా ఉండదు. మన జీవితం ద్వారా ఇతరులు మేలుకరమైన స్థితిని పొందుకోలేరు. ఈ మాట మనకి అన్వయించుకొని మీరు అర్థం చేసుకుంటూ ఉండండి ప్రియదేవులారా. ఇటువంటి
అడవి ద్రాక్షవల్లి వలె నేను కూడా ద్రాక్షవల్లి వలె పెరిగిపోతున్నాను అనుకుంటే ప్రియ దినరా జాగ్రత్త, నీవు నిజమైన ద్రాక్షవల్లిలో అతుకుపడిన తీగ వలె ఉన్నావా? నేను మళ్ళా చెప్తున్నాను, మామిడి చెట్టుకి జాంకాయలు మనం ఎట్లా కోయలేమో దేవుని బిడ్డలారా, నిజమైన ద్రాక్షవల్లిలో ఉంటే ఖచ్చితంగా మనం శ్రేష్టమైన ఫలమే ఇస్తాం. ఫలము లేకుండా బట్టి, ఇది అడవి స్వభావం కలిగి ఉండటం బట్టి ప్రియ దినరా, ఇప్పుడు కూరంతా ఏమైపోయింది? విషపూరితమైపోయింది. అది తింటే మరణమే సంప్రాప్తం అవుతుంది. కాబట్టి గ్రహించిన శిష్యుల్లో ఒకడు అంటున్నాడు కదా, దైవజనుడా ఈ కుండలో విషం ఉంది. దేవుని బిడ్డలారా, లోకము దాని ఇచ్చలకు దాని అలవాట్లకు ఎవరైతే చోటిస్తూ ఉంటారో వారు దేవునిలో నిలిచి ఉండలేరు. ప్రియదిందారా, క్రీస్తులో నీవు నేను నిలిచి ఉంటే లోకము దాని గుణగణాలు దానికి లక్షణాలు మనలో కనపడవు. క్రీస్తులో నిలిచున్నాను చెప్పుకుంటున్న మనము ప్రియదిందారా, ఏ సుగుణాలు లోకానికి మనం మన జీవితం ద్వారా వ్యక్తపరుస్తున్నాం. కొన్ని పరేలు ప్రియదిన ద్వారా మన జీవితాలు ఇతరులకి ఇబ్బందికరంగా హానికరంగా మార్చబడే ప్రమాదం ఉంది. అందుకనే దాని గుణమెరుక్క దాన్ని తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి కుండంతా కూడా విషపూరితమైపోయింది. కారణం ఒకటే, అడవి ద్రాక్ష తీగ దాంట్లో పడ్డం. వెర్రి అని రాపించబడి ఉంటుంది ప్రియదినులారా, వెర్రి ద్రాక్ష చెట్టు. కాబట్టి దినాన మనము సిలువ వార్తకు దూరస్తులుగా జీవిస్తే మనము కూడా వెర్రితనములో ఉన్నాం. అందుకని కదా సిలువను గూర్చిన వార్త లోకానికి వెర్రితనం అంట. ఈ సువర్తమానము చాలామంది స్వీకరించలేకపోతున్నారు. మనపూర్వకంగా దేవునికి మాట హృదయంలో నిలవడానికి వారు చోటు ఇవ్వట్లేదు. అందుకనే ప్రియ దినరా వారు వెర్రివారి స్థితిలో అయిపోతున్నారు. ఆ వెర్రివారి స్థితి జీవితము చేదుగా మార్చబడిపోతుంది, విషతుల్యమైపోతుంది. కాబట్టి మన అందరం చెప్పుకోవాలి, క్రీస్తులో ఒకవేళ ఇంతవరకు మనము నిలవకుండా ఉంటే, క్రీస్తులో నిలిచిన తీగ వలె మనం ఉండకుండా ఉంటే, క్రీస్తు యొక్క సుగుణాలు మనం వ్యక్తపరచలేము లోకానికి. కాబట్టి మన జీవితాలు కూడా ఎట్లయిపోతున్నాయి? చేదైపోతున్నాయి. చేదైన అనుభవాల్లో ఒకవేళ మనం జీవిస్తున్నామేమో ప్రియ దినరా ఈ దినాన